మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు తగ్గడం అండి. అసలు బరువు తగ్గడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈజీగా తగ్గొచ్చు బరువు కూడా. సో బరువుతో పాటు ఇంకేమన్నా అదర్ కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు పర్టికులర్గా డైట్లోకి వెళ్ళొచ్చు. అయితే ఓన్లీ డైటే, మనం ఓన్లీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం సింపుల్ డైట్స్ చేసుకుంటూ, రెగ్యులర్గా 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ప్రాపర్ టైంకి పడుకుంటూ, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే బరువు తగ్గుతున్నాము, పెరుగుతున్నాం అని చాలామందికి. సో ఎందుకు మనము కష్టపడినంత సేపు బాగా తగ్గుతున్నాం, మళ్ళీ 4-5 రోజులు ఇటు అటు అయింది అనుకోండి ఫుడ్, మళ్ళీ తగ్గిన వెయిట్ కంటే 1 కేజీ ఎక్స్ట్రా పుటాన్ అయిపోతుంది. ఇలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా సరే B12 టెస్ట్ చేయించుకోండి. మన బాడీలో B12 కానీ, ఐరన్ కానీ, రక్తహీనత కానీ ఉంటే పెరుగుతుంటాం. సో ఈ కంప్లైంట్ ఉండొద్దు అంటే బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం కొన్ని టెస్ట్లలో B12 టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి, కాల్షియం టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెస్టులు చేయించుకున్న తర్వాత ఇందులో ఏమైనా అబ్నార్మల్గా ఉంటే మన డైట్లో మనం యాడ్ చేసుకుంటూ బరువు తగ్గామనుకోండి, మళ్ళీ ఒక 1-2 డేస్ ఇటు అటు అయినా ఫుడ్ మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పుటాన్ అవ్వకుండా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. కాబట్టి బరువు తగ్గడం చాలా సులువైన పద్ధతి. ఎక్కడైనా సరే మీరు డైట్ చేశారనుకోండి, ఫుల్గా అన్నం పెట్టి తినండి మనం బరువు తగ్గుతామని చెప్తారా? ఎక్కడ చెప్పరు. ఎక్కడైనా సరే బరువు తగ్గించాలంటే అన్నం కూడా తగ్గించాలి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి, అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అదే పాయింట్. హెల్దీ. కొంతమంది బరువు తగ్గాలని కంప్లీట్గా తినకుండా ఓవర్ ఫాస్టింగ్స్ చేసి సో తగ్గిన వెయిట్ కూడా. సో వీళ్ళలో ఏంటంటే ఫాస్టింగ్స్ చేసి తగ్గిన వెయిట్. ఫాస్టింగ్ చాలా మంచిది, కానీ ఫాస్టింగ్ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఫాస్టింగ్కి బిఫోర్ మనం ఏం తినాలి, ఫాస్టింగ్ చేసిన ఇమీడియట్గా మనం ఏం తినాలి, ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళలో ఫాస్టింగ్ చేస్తే మంచిగా బరువు తగ్గుతారు. కొంతమంది బాగా తగ్గాలని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమి తినకుండా రాత్రి ఫుల్గా తినేసి దాని తర్వాత గ్యాస్ ప్రాబ్లంకి, వీక్నెస్కి, వీటన్నిటి కారణం అవుతూ ఉంటుంది అనమాట. సో బరువు తగ్గాలంటే వెరీ సింపుల్ డైట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నేను చాలా కేసెస్లో చెప్పాను. ఈవెన్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఓన్లీ బరువు ఉంటే మాత్రం సో వాళ్ళలో ఎలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్, ఒకవేళ థైరాయిడ్ ఉంది, లేదంటే PCOD ప్రాబ్లం ఉంది, సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే వాళ్ళ డైట్లో మాడిఫికేషన్స్ చేసుకోవాలి. ఇది ఓన్లీ వెయిట్ మాత్రమే తగ్గాలనుకున్న వాళ్ళు మార్నింగ్ లేచాక ఒక 250 ml వాటర్లో మెంతులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎలాగో వింటర్ సీజన్ కూడా వచ్చింది కదా, సో మెంతులు కొద్దిగా, అల్లం కొద్దిగా, వాము చాలా ఇంపార్టెంట్. వాము, తులసాకులు, పుదీనాకులు ఇవి నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ అప్పటికప్పుడే నీళ్ళలో వేసుకొని లైట్గా మరీచుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే మనకి వెదర్ బాగా చల్లగా అయిపోతుంది కాబట్టి సో దీనివల్ల కోల్డ్ రాదు, అండ్ మెటబాలిజం స్పీడ్ అవుతుంది, బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న ఒకవేళ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్, గట్ హెల్దీగా ఉందా లేదా. మోషన్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కరెక్ట్గా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల ఒకవేళ వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉన్నా, ఒకవేళ వాళ్ళ బాడీలో స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు మనం చెప్పిన కాంబినేషన్ వాటర్ని నైట్ కానీ మార్నింగ్ కానీ 250 ml వాటర్లో నానబెట్టి లైట్ గోరువెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్. సో ఈ వాటర్ తాగిన తర్వాత కొద్దిగా అల్లము, కొద్ది కొత్తిమీర, పుదీనా, బూడిద గుమ్మడికాయ ముక్కలు 4 ముక్కలు, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగేసేయండి. మార్నింగ్ డీటాక్స్ వాటర్కి జ్యూస్ మొదలు ఒక 1 అవర్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాక రాగి దోశ కానీ, పెసరట్టు కానీ, లేదంటే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి 4టి కలిపేసి దాన్ని జావలాగా తీసుకుంటే బ్రహ్మాండమైన న్యూట్రిషన్. అందులో కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్మెలన్ సీడ్స్, కొన్ని తెల్ల నువ్వులు, కొన్ని ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకొని ఆ జావ ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి, మనకేమవుతుంది, కడుపు నిండుతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉండట్లేదు. చాలామంది వెయిట్ లాస్ అంటే ఏం చేస్తారు, తింటే ఏదో రాగి జావ తాగేస్తారు, లేదంటే ఏమీ తినకుండా ఉంటారు. సో ఎప్పుడైనా సరే జావలో 4-5 రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుకొని ప్రిపేర్ చేసిన జావని తీసుకుంటే న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉండడం, బరువు తగ్గడానికి కూడా చాలా మంచి ఆస్కారం ఉంటుంది. అలాగే మార్నింగ్ సెక్షన్ ఇలా ప్లాన్ చేసుకోండి. లంచ్కి వచ్చాక మంచిగా కొద్ది ఓట్స్, కొద్ది బీట్రూట్, కొద్ది పంకిన్ సీడ్స్, ఇంకేమైనా కావాలంటే కొద్ది జొన్నపిండి కానీ, సజ్జపిండి కలిపేసి బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే కొద్ది నీళ్ళు వేసి బ్యాటర్ అవుతుంది. దాంతో దోశ వేసేసుకోండి. ఒకరోజు జొన్న అన్నం తీసుకోండి, ఒకరోజు మొక్కజొన్న అన్నం తీసుకోండి. సేమ్ మొక్కజొన్న రవ్వని రైస్ లాగా ఉడకబెడితే మంచిగా పొడిగా రైస్ లాగా అవుతుంది. దాంట్లో ఎక్కువ కర్రీ కలుపుకొని తినండి. సో మీకు ఏవైనా ఆప్షనల్గా ఇలా తీసుకున్నారనుకోండి, క్యాలరీస్ ఎక్కువ ఉండవు, ఈజీ డైజెషన్ ఉంటుంది, అండ్ మోర్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంది కాబట్టి గట్ హెల్దీగా ఉంటుంది, స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్గా ఏదన్నా, సో మ్యాక్సిమం డిన్నర్లో సలాడ్స్ తినమంటాను.
ఒకవేళ సలాడ్ తింటే కడుపు నిండట్లేదంటే బార్లీ పిండితో దోశ వేసుకోమంటుంటాను. బార్లీ పిండిలో కొద్ది మినపప్పు కలిపి కొద్ది పాలకూర వేసి మిక్సీ పట్టేస్తే మంచిగా దోశలు వేసుకోవచ్చు. సో కాబట్టి ఇలా మనం లైట్ ఫుడ్ ఉండాలి, మోర్ న్యూట్రిషన్ ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే బరువు ఖచ్చితంగా తగ్గుతాం. సో బరువు తగ్గాలంటే ఫైబర్ ఎక్కువ ఉండాలి. అంటే త్రూఅవుట్ ద డే మన డైలీ రిక్వైర్మెంట్లో మనకి ఎంత న్యూట్రిషన్ కావాలో, ఎంత కార్బోహైడ్రేట్ కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత మెగ్నీషియం, కాల్షియం, B12, డి విటమిన్ అన్ని సమపాలంలో దొరుకుతాయి ఇప్పుడు మనం చెప్పిన డైట్ ఫాలో అయితే. ఈ పద్ధతిలో ఫాలో అవ్వండి. వారంలో 1 లేదా 2 సార్లు మంచిగా బ్రౌన్ రైస్ గానీ, రెడ్ రైస్ గానీ, బ్లాక్ రైస్ గానీ మంచిగా వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటది. మోర్ కార్బోహైడ్రేట్ ఉంటది. డైజెషన్ కూడా చాలా మంచిది. అండ్ నరాల బలహీనత, తిమ్మిర్లు కూడా రాకుండా కాపాడతాయి. సో ఇలాగ ఇదే డైట్‌లో ఇవి అప్పుడప్పుడు అడిషనల్‌గా రైస్ ఒకరోజు రైస్ తినాలి. ఒకరోజు మంచిగా జొన్నన్నం తినాలి. ఒకరోజు సజ్జన్నం తినాలి. అలా ప్లాన్ చేసుకొని వీటన్నిటికంటే ఇంపార్టెంట్ పొద్దున్నే లేచాక 1 అవర్ యోగా చేసుకోండి. 1 అవర్ యోగా చేసి ఏదో ఒక యాక్టివిటీ డే స్టార్ట్ విత్ వాకింగ్ గానీ ఏదో ఒకటి. యోగా అయితే బెస్ట్ థింగ్ నేననేది. యోగా చేసుకొని మంచిగా త్రూఅవుట్ ద డే 3½ లీటర్ వాటర్ తాగుతూ డైట్ ఇలా ప్లాన్ చేసుకొని సో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు మనం కొద్దిగా మార్చుకోవచ్చు. సో మనము కొన్ని ఇప్పుడు బీట్రూట్ దోస గానీ, క్యారెట్ దోస గానీ, సొరకాయ దోస గానీ, పాలకూర గానీ దీంట్లో కొద్దిగా ఓట్స్, కొద్దిగా రాగిపిండి, జొన్నపిండి కలుపుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్‌లో మంచి న్యూట్రిషన్ ఉంటది. ఇలా ప్లాన్ చేసుకోండి. బరువు తగ్గాలంటే మనం కొన్ని ఫుడ్‌లు వదిలేసేయాలి. ఆ కొన్ని ఫుడ్‌లలో పర్టిక్యులర్‌గా మనం మాట్లాడుకుంటే జంక్ ఫుడ్స్ అండి. మనకు తెలుసు అవి అందంగా, అలంకరించగా మనకి కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేలాగా కనపడతా ఉంటాయి. కానీ కడుపులోకెళ్ళాక అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయ్యి రకరకాల వ్యాధుల్ని, బరువు పెరిగిపోవడం ఇవన్నీ సమస్యలొస్తాయి. కాబట్టి బరువు తగ్గాలంటే కొన్ని మనం వదిలేయాల్సొస్తది. అవి మనకి ఇష్టం ఉన్నా సరే కొన్ని రోజుల పాటు మనం వదిలేసి ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేసుకుంటూ సో కొద్దిగా జంక్ ఫుడ్స్‌లో పర్టిక్యులర్‌గా మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంట కొంతమంది పర్టిక్యులర్‌గా పిజ్జా, బర్గర్‌లు అయితే వారానికి 4, 5 సార్లు తినేవాళ్ళుంటారు. ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్ పిల్లలు పర్టిక్యులర్‌గా చూసుకుంటే అందరూ కాదు కొంతమందిలో అయితే పర్టిక్యులర్‌గా ఉంటారు. సో ఇలాంటి ఫుడ్స్ వదిలేసి పెప్సీ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ వదిలేసి మంచిగా ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మంచిగా బ్రౌన్ రైస్, రాగి పిండి అద్భుతం. నరాలకి మంచిది, బాడీకి మంచిది. ఇలా పద్ధతిలో డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్‌గా యోగా చేసుకోవాలి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ B12 టెస్ట్ చేయించుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, తగ్గిన బరువు మళ్ళీ పెరిగిపోతున్నా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా B12 టెస్ట్ చేయించుకోండి. B12 తక్కువ ఉంటే ఫూల్ మకానా గానీ, తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి. లేదంటే ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో అన్నిట్లో బ్రహ్మాండంగా దొరుకుతది B12. అవి తీసుకుంటూ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి. ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. సూర్యోదయం అయిపోయే లోపల మొత్తం ఫుడ్ ఫినిష్ చేయాలి. బై 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేటట్టు చూసుకొని బై 9:30, 10 కల్లా పడుకొని ఇలా లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతాము. బరువుతో పాటు స్కిన్ హెల్తీగా ఉంటది. హెయిర్ హెల్తీగా ఉంటది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. బెల్ కొట్టినట్టు టైంకి పీరియడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.